హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి భారతదేశంలోని 7 మోక్షపురుల్లో ఒకటైన తమిళనాడులో ఉన్న కాంచీపురం నడిబొడ్డున ఉన్న శివుని భూమి అయిన శివకాంచి, అలాగే ఆధ్యాత్మిక చారిత్రక ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాను. ఈ ప్రదేశం కేవలం పర్యాటక ప్రదేశమే కాదు, ఇక్కడ దేవాలయాలు మరియు భక్తి, కాలాతీత సంప్రదాయాల సజీవ శ్వాస నగరం. కాబట్టి మీరు చరిత్ర, ఆధ్యాత్మికత లేదా అద్భుతమైన నిర్మాణ శైలిని ఇష్టపడితే ఈ వీడియో మీకోసమే. ద టెంపుల్ సిటీ ఆఫ్ కాంచీపురం ఇన్ తమిళనాడు అండ్ ఆల్సో ఫేమస్ ఫర్ కాంచీపురం శారీస్. ఇప్పుడు మనం కాంచీపురం వెళ్తున్నాం. అలాగే కాంచీపురం ఎలా చేరుకోవాలి, అలాగే కాంచీపురంలో ఉన్న శివ కంచి, విష్ణు కంచి, కంచి కామాక్షి ఆలయాల్ని దర్శించుకుందాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి, మీ లైక్ నాకు ఎంతో బూస్ట్నిస్తుంది. అలాగే ఈ టెంపుల్లో కోనేరు కూడా ఉంది, కోనేరు కూడా చూద్దాం. అలాగే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది, పక్షుల కోయిల రాగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సైలెంట్గా విందాం. లాస్ట్ వీడియో తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీడియో చూసారా? తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం కాంచీపురానికి సాగింది. మా ట్రావెల్ బస్సు ఇక్కడ ఆపారు. అలాగే ఇక్కడి నుంచి మనకి ఆటోస్ ఉన్నాయి. మనకి 100 రూపీస్ ఇస్తే 3 టెంపుల్స్కి తీసుకెళ్లారు. శివ కంచి, విష్ణు కంచి, అలాగే కంచి కామాక్షి. ఈరోజు ఈ వీడియోలో శివ కంచి గురించి పూర్తిగా చూద్దాం. అలాగే ఇక్కడి నుంచి చాలా దగ్గర. తిరుత్తణి నుంచి కాంచీపురానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి 72 కిలోమీటర్లు. నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై. మేనంబాకం నుంచి 2 గంటల సమీపంలో ఉంది ఈ కాంచీపురం. ఇప్పుడు మనం శివకాంచి టెంపుల్కి వచ్చాం. చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. చూడండి, గోపురం చాలా పెద్దది, అలాగే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్. పరిసర ప్రాంతాలు చాలా పెద్ద గోపురము. పదండి లోపలికి వెళ్దాం. అలాగే ఇక్కడ పక్షుల కిలకిల రావాలు చాలా ప్రశాంతంగా, చాలా బాగా వినిపిస్తున్నాయి. వినండి. ఇప్పుడు మనం శివకాంచి ఆలయం వచ్చాం. శివకాంచికి వచ్చాం. చూడండి, దక్షిణ శివకాశిగా పేరుగాంచిన ఆలయము. శివకంచిని బిగ్ కంచి అని కూడా పిలుస్తారు. ఇది కాంచీపురం యొక్క పశ్చిమ భాగం. శివుడికి ప్రసిద్ధి చెందింది. అలాగే భారతదేశంలోని అత్యంత పురాతనమైన, శక్తివంతమైన దేవాలయాలకు ఒకటి. చూడండి, శిల్ప సౌందర్యం, కళా నైపుణ్యం ఎలా ఉందో, చాలా బాగుంది కదా శిల్పాలు. ఇది గంభీరమైన ఏకాంబరేశ్వర ఆలయము. ఇది పంచభూత స్థలాలలో ఒకటి. ఇది భూమిని సూచిస్తుంది.
చూడండి ఎంత బాగుందో, విజువల్స్ చాలా బాగున్నాయి. లోపల ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. ఆహ్లాదకరమైన భక్తి భావమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ చాలా ప్లెజెంట్ గా ఉంది. మనం జీవితంలో ఒకసారైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఆలయంలో పార్వతీదేవి ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో చేసిన లింగాన్ని పూజించిందని, శివుడు ఆమె ముందు కనిపించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ పృథ్వీలింగం ఇప్పటికీ గర్భగుడి లోపల ఉందని చెప్తారు. ఆలయ గోపురం వచ్చేసి సుమారు 190 అడుగుల ఎత్తు. అలాగే మనకు లోపల 1000 స్తంభాలు ఉన్నాయి చూడండి. ప్రస్తుతం ఉన్న నిర్మాణం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం నిర్మించింది. ఆ తర్వాత విజయనగర పాలకులు దీన్ని కంటిన్యూ చేశారు. అలాగే ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వం అలాగే హిందూ మత మరియు చారిటబుల్ ఎండోన్మెంట్స్ నిర్వహిస్తుంది. ఇక్కడి వాతావరణం, ఇక్కడ గాలిలో శతాబ్దాల భక్తిని మనం అనుభవించవచ్చు. ఈ ఆలయంలో మరొక సుందరకరమైన ప్లేస్ ఏంటంటే కోనేరు. కోనేరు కూడా చాలా చూడముచ్చటగా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సాయం సంధ్య వేళ అలా కాసేపు మనం ప్రశాంతంగా ఇక్కడి ప్రకృతిలో మనం సేద తీరవచ్చు. పక్షుల కిలకిల రాగాలు వింటూ మనం ఆధ్యాత్మిక చింతనలో మనం మునిగిపోవచ్చు. చూడండి ఎంత బాగుందో లొకేషను. విజువల్స్ అయితే వండర్ అని చెప్పుకోవచ్చు. పదవ శతాబ్దపు సాధువు ఆది శంకరాచార్యులు పాలకుల సహాయంతో కాంచీపురం నిర్మించారు. చూడండి ఇక్కడ నంది విగ్రహం చాలా బాగుంది కదా. నందీశ్వరుడు. ఇవి షాప్స్ అవుట్ సైడ్ నా. అలాగే ఇక్కడ కోతి కూడా ఉంది చూడండి. చూశారుగా, ఇది శివకాంచి ఆలయం గురించి. అలాగే చూడండి ఇక్కడ కాంచీపురంలో మనం కాంచీపురం శారీస్ అని చెప్పి మనకి ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఇవే కాంచీపురం సిల్క్స్. అక్కడ లోకల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి మనం కంచి కామాక్షి ఆలయాన్ని దర్శించుకుందాం. కంచి కామాక్షి ఆలయం కూడా చాలా బాగుంటుంది. అక్కడ విజువల్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. ఇందుకే లైక్ కొట్టారా? లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కంచి కామాక్షి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.